ఇప్పుడు నిన్న మనం ఇది చూసాం, ఈ ఎక్సర్సైజ్ దాకా చూసాము. ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు. ఈ ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు వచ్చినప్పుడు కుంచిక, మాల, నౌక, వర్తిక, కష ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఈ ఆకారాంత స్త్రీలింగ శబ్దాలకి ఏ విధంగా ఈ తృతీయ ఏకవచనంలో వస్తుంది అని అంటే ఈ చివరున్న దీర్ఘాన్ని మనం ఆకారాంతాన్ని హ్రస్వం చేసి యా అనేది చేర్చాలి. అంటే కుంచిక, కుంచికయా అంటే ఏష. ఈ కుంచిక అనే దాన్ని ఉపయోగించి ఏష తాళకం ఉద్ఘాటయతి అంటే ఇతడు తాళాన్ని ఓపెన్ చేశాడు. ఎలాగా? కుంచిక, కుంచిక చేత అంటే కుంచికతో, కుంచిక అంటే కీ అనమాట. కీతో అంటే అప్పుడు ఏమైంది? అది తృతీయ విభక్తి అయింది. సో తృతీయ విభక్తి రూపం ఏకవచనంలో ఎలా ఉంటుంది అంటే కుంచికయా. అలాగే ఇక్కడ మాలయా, నౌకయా, వర్తికయా. సో ఈ రకంగా ఇవన్నీ ఎక్సర్సైజ్ నిన్న మనం చేసాము. అదే ఎక్సర్సైజ్ ఇప్పుడు అయిపోయింది. అక్కడ ఆకారాంత శబ్దాలు ఒకటి అయిపోయింది. సేమ్ ఎక్సర్సైజ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది, ప్రాక్టీస్కే కదా. ఈకారాంత స్త్రీలింగ శబ్దానాం తృతీయ ఏకవచనే ప్రయోగా. ఈ పైన చూసింది మనం ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు చూశారు కదా. పేటిక, గద, ఫణ ఇవన్నీ ఆతో స్త్రీలింగ శబ్దాలు మనం చదువుకున్నాం. ఆకారాంతాలు ఉంటాయి, ఈకారాంతాలు ఉంటాయి. కనుక ఇది ఆకారాంతం చూసిన తర్వాత ఈకారాంత స్త్రీలింగ శబ్దాల్లో తృతీయ ఏకవచన ప్రయోగం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపించే ఎక్సర్సైజ్లు చేశారు. బాలిక సమ్మార్జని మార్జయతి అంటే ఇక్కడ సెంటెన్స్ ఏమిటంటే బాలిక మార్జయతి అంటే మార్జయతి అంటే ఓడ్చడం అనమాట. బాలిక ఊడుస్తున్నది, బాలిక మార్జయతి బాలిక ఊడుస్తున్నది. దేంతోటి? చీపురుతోటి. అంటే సమ్మార్జని అంటే బ్రూమ్, చీపురు. సో ఇప్పుడు ఈ సమ్మార్జని అనేది మనకి తృతీయలోకి వెళ్ళాలి. చీపురుతో కదా, అచేతం చేయని తోడంతో తృతీయ. కనుక ఇది తృతీయలోకి వెళ్ళాలి అని అంటే ఈకారాంతానికి ఎలా వస్తుందంటే సమ్మార్జన్య అని వస్తుంది అనమాట. ఈకారాంతం ప్లేస్ లో యా అని వస్తుంది. ఈ బదులు యా, సమ్మార్జన్య అని వస్తుంది. అంటే సమ్మార్జన్య అంటే చీపురు తోటి మార్జయతి చిమ్ముతుంది అని అర్థం అనమాట. అలాగే అధ్యాపిక లేఖని లిఖతి, అధ్యాపిక లిఖతి దేంతోని? పెన్నుతోటి. అంటే లేఖని అంటే పెన్, లేఖన్యా. ఈ విధంగా ఇక్కడ వస్తాయి అన్నమాట. అంటే ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు తృతీయ ఏకవచనంలో ఈ అంతాన్ని ప్లేస్ లో యా అనేది యాడ్ అవుతుంది అనమాట. సో సమార్జన్య, లేఖన్య, సూచ్య, ద్రోణ్య ఈ విధంగా వస్తాయి అనమాట. కనుక ఇవి చదువుకుంటూ వెళ్ళిపోవడమే ఈకారాంత స్త్రీలింగ శబ్దానం తృతీయ ఏకవచన ప్రయోగ. ఇది జనని దర్వి. ఇక్కడ జనని ఆలోడయతి. ఇది సెంటెన్స్ జనని ఆలోడయతి. ఆలోడయతి అంటే కలపడం. దేంతో కలుపుతుంది? గరిటతో కలుపుతుంది. గరిట అంటే దర్వి. ఈకారాంత స్త్రీలింగ. ఈకారాంతాలు ఎసెన్షియల్ గా స్త్రీలింగ శబ్దాలే ఉంటాయి. అజంత శబ్దాలు అంటే అచ్చుతో అంతమయ్యే శబ్దాలు, అచ్చు ఈకారంతో అంతమయ్యే శబ్దాలు తప్పనిసరిగా స్త్రీలింగ శబ్దమే అయి ఉంటుంది. పుల్లింగ శబ్దాలు కానీ నపుంసకలింగ శబ్దాలు కానీ ఉండవు. అంచేత జనని దర్వ్యా అంటే వి కాస్త యా అవుతుంది అంతే. దర్వ్యా ఆలోడయతి అంటే తల్లి గరిటతోటి కలుపుతుంది, మిక్స్ చేస్తుంది. ఆలోడయతి. ఈ విధంగా ఇక్కడ ప్రయోగాలు వస్తాయి. కనుక ఇక్కడి నుంచి మొదలుపెట్టి చదివేద్దాం. మొదటి నుంచి కూడా చదువుదాం మనం. జనని ఇది ద్రవ్వి కూడా చదవండి. బాలిక మనం అన్ని చెప్పలేదు కదా. ఓ ఓకే ఓకే యా బాలిక సమ్మార్జని, బాలిక సమ్మార్జన్య మార్జయతి. అధ్యాపిక లేఖిని, అధ్యాపిక లేఖన్య లిఖతి. శౌచికః సూచి, శౌచికః సూచ్యా వస్త్రం సీవ్యతి. మహిళా
ద్రోణి మహిళా ద్రోవ్యా జలం ఆనయతి. మీనింగ్స్ అర్థమైపోతున్నాయి కదండి అన్నింటికి ఈజీగా. యా, ఇది అర్థమైంది బానే. అన్ని ఈజీగా అర్థమైపోతున్నాయి ఎందుకంటే ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి కనుక Yeah. గబుక్కుని అర్థమైపోయి. ఇప్పుడు ద్రోణి అంటే ఈ బొమ్మ లేకపోతే గబుక్కుని Bucket. ద్రోణి అంటే ఏమిటి అని అనిపించవచ్చు. సో ఇవి అర్థమైపోయి ఉంటే కనుక మనం దాని మీద ఎక్కువ ఫోకస్ అక్కర్లేదు. ఇది కూడా చెప్పండి. జనని ఇంకొక చదవండి. జనని ఆ, యా జనని దవ్రి దర్వి. దర్వి అంటే గరిట, స్పూన్. ఓకే, దర్వి ఇప్పుడే చెప్పారు. జనని దర్వి జనని దర్వ్యా ఆలోడయతి. అదే. గృహిణి వేల్లాని గృహిణి వేల్లాన్యా నిర్మాతి. వేలన్యా నిర్మాతి. గృహిణి గృహిణి వేలన్యా నిర్మాతి. నిర్మాతి అంటే నిర్మాతి. నిర్మించడమే. నిర్మించడం అంటే అప్పుడు అలా చపాతీలు ఉతికింది అనుకోండి, అదే నిర్మాతి అంటే అన్నమాట. తర్వాత శిక్షకః లేఖని శిక్షకః లేఖన్యా లిఖతి. ఆ, చిత్రకారः ఆక్తని అంకన్యా అంకని. అంకని. ఓకే, అంకని. ఇది ఇన్యా కింద కా అన్నమాట. చెప్పాను ఓకే. కదా, అంకని అంటే ఆ పైన చొక్క పెట్టి అమ్మ అవుతుంది, కారాయచ్చు అంకని అని అనుకుంటాం. కానీ తెలుగులో అలా రాస్తాం, ఆ పక్కన సున్నా చుడతాం, అంటే పూర్ణానుస్వారం పెడతాం, పెట్టి కారాసి నీ అని రాయేస్తాం తెలుగులో అంకని రాయాలంటే. కానీ సంస్కృతంలో అది అలౌడ్ కాదు. ఒక పాణిని సూత్రం ఉంది, దాని ప్రకారం ఏంటంటే ఏ వర్గాక్షరం తర్వాత ఉందో అక్కడ పూర్ణానుస్వారం పెట్టకుండా ఆ వర్గాక్షరంలో చివరి ఉండే అనునాసికాక్షరం పెట్టాలి అనేది సూత్రం అన్నమాట. అంచేత అంకని అంటే ఇక్కడ ఆ అమ్మ ఆ అనుస్వారపు సౌండ్ పక్కని ఏమొస్తుంది, కా వస్తుంది. సో కాలో అనునాసిక స్వరం ఏమిటి, కాక్క గాక ఇన్యా. అంచేత ఇన్యా రాయాలి, ఆ రాసి ఇన్యా కింద కా రాయాలి. అప్పుడు అంకని. నిజంగా కూడా ఆ పక్కన సున్న పెట్టి కా నీ అని రాస్తే మనం అమ్మకని అమ్మ అవుతుంది కదండి. అది ఆ పక్కన సున్న పెడితే పూర్ణానుస్వరం అవును. పూర్తిగా పలకాలి అనుస్వరాన్ని. ఇప్పుడు అమ్మ అని పలకాలి. మనం అంకని అంటామా, అనం. అంకని అంకని అంటే ఆ అనుస్వరాన్ని సగమే పలుకుతున్నాం, మన అమ్మ అని పలకటలే. అంచేత అప్పుడు అది ఇన్యాతో పెడితే అది వస్తుంది. అందుకనే ప్రతి వర్గానికి చివర అనునాసిక స్వరము అని అంటాం దాన్ని. అదొకటి ఉంటుంది అనమాట. అందుకని అంకని ఇన్యా కింద కారాయాలి అనమాట. అది ఓకే. అలాగే దండము దండహ అని ఉందనుకోండి, అప్పుడు ఏం రాయాలి, దండ డా అంటే టాటా డా నా రాయాలి. నా పొల్లునో రాసి డా రాయాలి. దండ. నేను దండా అనంగా మనం దండ అంటే సగమే అనునాసికాక్షరం. సో ఇది రూల్ గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా కానీ. అది అంటే చిత్రకార అంకని అంటే అంకన్యా అంకయతి. అది అంటే అంకయతి ఆర్టిస్ట్ పెయింట్ చేస్తున్నాడు. పెన్సిల్ తో అంకని అంటే పెన్సిల్, పెన్సిల్తో గీస్తాడు అన్నమాట. చిత్రకార అంకన్యా అంకయతి అంటే పెన్సిల్, చిత్రకారుడు పెన్సిల్ తో గీస్తాడు. పెన్సిల్ చేస్తాడు అంటే గీయడం అన్నమాట, బొమ్మలేస్తాడు అని. ఓకే ఓకే ఓకే. ఆ, వైజ్ఞానిక మళ్ళీ చెప్పనా ఒకసారి, అది చిత్రకార చెప్పండి. చిత్రకార అంకని చిత్రకార అంకన్యా అంకయతి. కరెక్ట్. వైజ్ఞానిక క్షేపణి వైజ్ఞానిక క్షేపణ్యా గచ్చతి. బాలికా కర్తరి బాలికా కర్తర్యా కర్తయతి. గృహిణి చాలని గృహిణి చాలన్యా చాలయతి. గృహిణి చాలన్యా ఈ మూడు చూడండి, చాలయతి. దర్వి వేలని జల్లిస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి. దర్వి అంటే గరిట లేక స్పూను, అంటే స్పూన్ ని చెంచా అని కూడా అంటారు. సో దర్వి అంటే గరిట, వేళ్ళని అంటే అప్పడాల కర్ర, చాలని అంటే జల్లిడ, సి.
అదనమాట. తర్వాత అండి ఓకే. వైద్య ఔషధ ఔషధ సూచి. వైద్య ఔషధ సూచ్యా ఉమ్, చికిత్సతి. అంతే. ఆ, సహ ఆ. కూపి. సహ క్రూపి. అది క్రూ కూపి ఆర్ కు కూపి కూపి. కూపి. ఆ, సహ కూప్యా జలం నియతి. నయతి. నయతి నయతి. అంటే బ్రింగ్స్. కూపి అంటే సహ కూపి అంటే బాగా. బాటిల్ బాటిల్ ఓ బాటిల్. సరితా సూచి. సరితా సూచ్యా సీవ్యతి. అంటే ఆ, సరిత సూచి అంటే సూది కదా. రుచి అంటే సూది. ఇందాక పైన అదే సూదితో కుట్టారు. అదే సరిత సూదితో కుట్టారు. తృతీయ ఏకవచనే వివిధాః ప్రయోగాః. తృతీయ ఏకవచనంలో వివిధములైన ప్రయోగాలు. వివిధములైన అంటే అకారాంత పుల్లింగ శబ్దం, ఆకారాంత స్త్రీలింగ శబ్దం, ఈకారాంత స్త్రీలింగ శబ్దం. ఈ మూడు పైన చదివాం కదా. ఈ మూడు కలిపి ఇచ్చాడు అన్నమాట. అది మీరు అది ఏముందో చూసి దాన్ని బట్టి మీరు అది కరెక్ట్ గా రాయాలి. ఉదాహరణకి కందుకం, సుధాఖండ, ఖండ అది పుల్లింగం అయిపోయింది. పుంలింగం. అకారాంత పుల్లింగ శబ్దం. అది కూడా చెప్పాలి, అకారాంతం అని చెప్పాలి. ద్విచక్రిక అకారాంత స్త్రీలింగం. ఆకారాంత ఆ దీర్ఘం చెప్పాలి. కూర్చ అకారాంత అకారాంత పుల్లింగ శబ్దం. యానం నపుంసకలింగం. నపుంసకలింగ శబ్దం. అలాగే ఇక్కడ అంకని వేలని ఈ రెండు ఈకారాంతాలు. ఇది నౌక ఆకారాంత స్త్రీలింగ శబ్దం. ఈ రెండు అంకని వేలని ఈ రెండు ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు. ఇది ఘట అకారాంత పుల్లింగం, శాలని ఈకారాంత స్త్రీలింగం. ఈ రకంగా ఉన్నాయి. సో వీటన్నింటికి కూడా మనకి ఫార్మ్స్ ఎట్లా వస్తాయి? అకారాంత పుల్లింగ శబ్దానికి ఏనా, సుధాఖండ అంటే సుధాఖండేన లిఖతి. సుధాఖండముతో అంటే శుద్ధముఖతో అని అర్థం అనమాట. అలాగే వీటికి ఎలా వస్తుంది? ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి దీర్ఘం తీసేసి యా పెట్టాలి. ద్విచక్రికయా అంటే బైసికల్ మీద, బైసికల్ తో గచ్చతి వెళుతుంది, సైకిల్ తో వెళుతుంది అని అర్థం. యానం ఇది పుల్లింగ శబ్దం లాగే వస్తుంది అనమాట. యానేనా, కందుకేనా, ఏనా అనే వస్తుంది పుల్లింగానికి. అకారాంత పుల్లింగ శబ్దానికి నపుంసకలింగ శబ్దానికి ఏనా అనే వస్తుంది అనమాట. కందుకం ఆ అమ్మ అనే దాని ప్లేస్ లో ఏనా, కందుకేనా. అలాగే సుధాఖండ అనే దాంట్లో విసర్గ ప్లేస్ లో మనకి ఏనా, సుధాఖండేన ఈ విధంగా వస్తాయి. ఈకారాంతం అయితే అంకని, అంకన్యా ఈ ప్లేస్ లో యా వస్తుంది. అంటే ఈ మూడు రకాలు చదివాం. ఈ మూడు వివిధాలుగా ఇక్కడ కలిపి ఇచ్చాడు అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా చదవండి? బాలక కందుకం అని ఇక్కడ మీకు సజెషన్. ఇది దానికి తృతీయ రూపం కందుకేన క్రీడతి, బంతితో ఆడదడు అని అర్థం అనమాట. బాలకः కందుకేన క్రీడతి. బాలకः సుధాఖండేన లిఖతి. బాలకः ద్విచక్రికేన గచ్చతి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి ఏమొస్తుందని చెప్పాను? ఇది హ్రస్వం చేసి ద్విచక్రికయా. ద్విచక్రికయా గచ్చతి. కరెక్ట్. మళ్ళీ చెప్పండి. బాలకः ద్విచక్రికయా గచ్చతి. ఉమ్, బాలకः కూర్చేన చిత్రం రచయతి. కరెక్ట్. బాలకः యానేన కరెక్ట్. గచ్చతి. గృహిణి అంకన్యా చిత్రం అంకయతి. గృహిణి వెల్లన్యా రోటికాః నిర్మాతి. ఉమ్, గృహిణి నౌకాయ నదీం తరతి. ఏం చెప్పారు? నౌకాయ నౌకయా. నౌకాయ. ఇది హ్రస్వం చేసి యా దీర్ఘం పెట్టాలి. నౌకయా నదీం తరతి అంటే తరతి అంటే దాటడం అనమాట. అంటే చాలా అర్థాలు ఉంటాయి. ఈత కొట్టడం, దాటడం అవన్నీ వస్తాయి. నదీం తరతి అంటే నదిని దాటింది. నౌకయా అంటే పడవలు. నౌకయా. పడవలు.
అర్థం చేసుకో. తర్వాత గృహిణి ఘటేన ఉమ్, జలం ఆనయతి. కరెక్ట్. గృహిణి చాలన్యా తండులం పరిష్కరోతి. చాలన్య అంటే దీని అర్థం ఏంటి చెప్పండి ఒక సెంటెన్స్. జల్లెడతో బి- నువ్వు బియ్యం 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 ఆ. బియ్యం తండులం అంటే తండులం అంటే బియ్యమును పరిష్కరోతి. ఎందుకని అడిగాను, పరిష్కరించడం అంటే ఏమిటి అని అంటే బాగు చేయడం అన్నమాట. వృద్ధాః దండేన చలంతి వృద్ధాః ఉపనేత్రేణ పశ్యంతి వృద్ధాః పాదాభ్యాం గచ్చంతి వృద్ధాః చమసేన ఖాదంతి వృద్ధాః కర్తర్యా కర్తయంతి. తృతీయ ఏకవచనే మిశ్రితాః ప్రయోగాः. సేమ్ తృతీయ ఏకవచనం మిశ్రితాః అంటే అకారాంత ఆకారాంత ఇకారాంత పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగ శబ్దాలు అనమాట. బాలకः లేఖన్యా లిఖతి ఆ, బాలకः దండేన కృష్ణపటం దర్శయతి ఆ. బాలకः అంగుళ్యా నిర్దేశతి బాలకः హస్తేన అర్థం ఏంటండి ఈ రెండో సెంటెన్స్? బాలక దండేన కృష్ణపటం దర్శయతి అంటే ఏంటి? అంటే బ్లాక్ బోర్డ్ చూపిస్తున్నాడు అని కరెక్ట్. కర్ర పెట్టి ఓకే. కరెక్ట్ కరెక్ట్ పాయింట్. అంగుళి అంటే వేలుతో డైరెక్షన్ చూపిస్తున్నాడు అని చెప్పి వేలుతో అంగుళి అంటే వేలు. ఉమ్. బాలకः హస్తేన యానం స్థగయతి అంగుళ్యా గణయతి అంటే వేళ్లతో లెక్కించావు 2, 3, 5 అలా అలా అనమాట. గణయతి బాగుంది. कृषकः हलेन कर्षति Hmm. कृषकः कुम्भेन सिञ्चति Hmm. कृषकः कुठारेण चिनन्ति చినత్తి कृषकः చినత్తి కుఠార चिनति కుఠార అంటే గొడ్డలి ఓకే. कृषकः खनित्रेण खनति ఖనిత్రం ఖనిత్రం कृषकः గుణపం గడ్డపార. विनपं कृषकः लवित्रेण लुनाति లవిత్రం అంటే సికిల్. సికిల్ అంటే కొడవలి. తృతీయలో ఏకవచన ద్వివచన బహువచన రూపాలు ఎలా ఉంటాయంటే దండహ అని అంటే అకారాంత పుల్లింగ శబ్దం. అహా అని వస్తే ఆ అనేది అకారాంతం పుల్లింగ శబ్దం విసర్గ అహా. సో దీంట్లో ఏమొస్తుంది? ఏకవచనంలో దండేనా, ద్వివచనంలో దండాభ్యాం, బహువచనంలో దండైహి అని వస్తుంది. దండేన దండాభ్యాం దండైహి. మామూలుగా ఎప్పుడు రామశబ్దంతో మొదలు పెడతారు కనుక రామః అంటే రామేణ రా ఉంది కనుక నా వస్తుంది. రామేణ రామాభ్యాం రామైహి అని వస్తుంది అనమాట. సో ఆ ఫార్ములాలో దండేన దండాభ్యాం దండైహి. సుధాఖండ అని ఉందనుకోండి, సుధాఖండేన సుధాఖండాభ్యాం సుధాఖండైహి అని వస్తుంది. ఆ విధంగా దీపః దీపేన దీపాభ్యాం దీపైః, వృక్షః వృక్షేణ వృక్షాభ్యాం వృక్షైః, సర్పః సర్పేణ సర్పేణ సర్పాభ్యాం సర్పైః.